నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాన్ని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన మొదలు పెడతామండి. ఒక కొత్త సూర్య నమస్కార విన్యాస సీక్వెన్స్లో నేను సూర్య నమస్కారాన్ని అయితే ఇవాళ చూపిస్తాను. మనం కలిసి చేద్దాం కూడా అండి. అలాగే ఆసన సాధనాన్ని అయితే చేద్దాం. కొన్ని క్షణాలు శ్వాస మీద దృష్టిని పెడదామండి. అంటే సెంటరైజ్ అవ్వటానికి ఇది చాలా ముఖ్యం కాబట్టి కొంచెం డీప్గా స్లోగా శ్వాసని తీసుకోవటం వదలడం చేద్దాము. నాతో పాటు మీరు నిల్చున్నా సరే కూర్చున్నా కొంచెం శ్వాస మీద దృష్టిని పెట్టండి. మెల్లగా రెండు చేతులని దగ్గరగా పెడుతూ పామ్స్ని ఇలా రబ్ చేయండి. హీట్ని జనరేట్ చేస్తూ కళ్ళ పైన పెట్టి మంచిగా ఫేస్ని మసాజ్ చేస్తూ ముందుగా మీ చేతులని చూస్తూ బ్యూటిఫుల్ స్మైల్తో కళ్ళని తెరవండి. ఇలా మనం ఇవాళ సాధనాలో సెంటరైజ్ చేసుకున్నామండి. కాబట్టి ఇవాళ మనం సూర్య నమస్కారం చూసేద్దాము. నేను ఒక వైపున వెళ్తున్నాను, అలాగే టాప్ ఎడ్జ్ ఆఫ్ ద మ్యాట్ పైకి వచ్చానండి. ఇక్కడ మనము భుజాలని ఇలా కాకుండా కొంచెం షోల్డర్స్ని రోల్ బ్యాక్ చేస్తూ స్ట్రైట్గా చూడండి. ఇక్కడ ఒకసారి డీప్గా శ్వాసని తీసుకోండి. కంప్లీట్గా శ్వాసని వదలండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ రెండు చేతులని సైడ్ నుంచి మనం పైకి లిఫ్ట్ చేస్తూ స్క్వాట్ డౌన్ చేయండి. ఉత్కటాసన. శ్వాసని వదులుతూ మళ్ళీ రెండు చేతులని సైడ్ నుంచి తీసుకెళ్తూ పాదహస్తాసన. ఇక్కడ మనము పాదహస్తాసనాలో ఛాతీని అలాగే తొడలని ఆనిస్తూ ఉంటామండి. ఇక్కడ బాడీని మనము కాళ్ళ నుంచి కొంచెం సెపరేట్ చేస్తూ ముందుకి చూడటాన్ని ఉత్థానాసన అంటారు. మళ్ళీ శ్వాసని వదులుతూ రెండు మోకాలని బెండ్ చేస్తూ చూడండి. ముందుగా కుడి కాలని, ఆ తర్వాత ఎడమ కాలని వెనక్కి తీసుకెళ్ళాను. మీకు కుదిరితే ఇక్కడ జంప్ చేసి కూడా వెళ్ళొచ్చు. మళ్ళీ ఇక్కడ శ్వాసని తీసుకోండి. శ్వాసని వదులుతూ రెండు మోచేతులని బెండ్ చేస్తూ చతురంగ దండాసన. శ్వాసని తీసుకుంటూ ఊర్ధ్వముఖ. శ్వాసని వదులుతూ మనము అధోముఖ శ్వానాసనాలోకి వస్తున్నామండి. శ్వాసని తీసుకుంటూ కుడి కాలని రెండు చేతుల మధ్యలోకి తేండి. తీసుకొచ్చి మనము రెండు చేతులని పైకి లిఫ్ట్ చేస్తూ వీరభద్రాసన. శ్వాసని వదులుతూ చతురంగ దండాసన. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ఊర్ధ్వముఖ. శ్వాసని వదులుతూ అధోముఖ. శ్వాసని తీసుకుంటూ ఈసారి ఎడమ కాళ్ళని ముందుకు తీసుకొస్తున్నాను. శ్వాసని వదులుతూ చతురంగ. శ్వాసని తీసుకుంటూ ఊర్ధ్వముఖ. శ్వాసని వదులుతూ అధోముఖ. ఇక్కడ మనం 5 ఉజ్జయి బ్రీతింగ్ చేస్తున్నాము. డీప్గా శ్వాసని తీసుకోవటం వదలటం చేయండి. మెల్లగా మోకాలని బెండ్ చేస్తూ సీటుని వెనక్కి తీసుకెళ్తూ ముందుగా కుడి కాలని, ఆ తర్వాత ఎడమ కాలని. శ్వాసని తీసుకుంటూ ఉత్థానాసన. శ్వాసని వదులుతూ పాదహస్తాసన.
మళ్ళీ శ్వాసని తీసుకుంటూ ఉత్కటాసన, శ్వాసని వదులుతూ సమస్థితి. సూర్య నమస్కారాల్లో 2 కాళ్ళతో చేయాలండి, కానీ ఈ సూర్య నమస్కారాల్లో మనం కుడి కాళ్ళని ముందుకి, ఆ తర్వాత ఎడమ కాళ్ళని కూడా ముందుకు తీసుకొచ్చాము. ఇది ఒక రౌండ్ అండి, కాబట్టి మనం కలిసి ఇంకొక సెట్ని అయితే ప్రాక్టీస్ చేద్దాము. చేసే ముందు అందరికీ కష్టమైనది చతురంగ దండాసన అండి. అంటే మనము మన ప్లాంక్ పొజిషన్ నుంచి మోచేతుల పైకి రావటం, హ్యాండ్ స్ట్రెంగ్త్ ఎక్కువగా కావాల్సి వస్తుంది. ఆసన చేయలేని వాళ్ళు ఫలకాసనాలో కూడా హోల్డ్ చేయొచ్చు. మనం కలిసి ఈ సూర్య నమస్కారాన్ని ప్రాక్టీస్ చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఇదండి విన్యాస సూర్య నమస్కారం మనం ఇవాళ చేసాము. తప్పకుండా మీ సాధనాలో ఈ సూర్య నమస్కారాన్ని యాడ్ చేస్తూ మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మన ఆసన సాధన మొదలు పెట్టేద్దామండి. ముందుగా మనం ఇవాళ చేయబోయే ఆసన పేరు బద్ధ వీరభద్రాసన. చూసేద్దాము ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి నేను ఒక వైపున తిరుగుతూ టాప్ ఎడ్జ్ ఆఫ్ ద మ్యాట్ పైకి వచ్చేసాను. చూడండి, ఇప్పుడు మెల్లగా ఎడమ కాళ్ళని వెనక్కి తీసుకెళ్తున్నాను. నా కుడి కాళ్ళు 90 డిగ్రీస్లో ఫేస్ చేస్తుందండి. వెనకాలన్న కాళ్ళు చూడండి లోపల వైపున ఫేస్ చేసేలాగా పెట్టాను. ఇప్పుడు 2 చేతులని మనం వెనక్కి తీసుకెళ్తూ ఇంటర్లాక్ చేయండి. వన్స్ ఇంటర్లాక్ చేసిన తర్వాత శ్వాసని తీసుకుంటూ ఛాతీని మంచిగా ఓపెన్ చేయండి. శ్వాసని వదులుతూ మీ కుడి మోకాలని బెండ్ చేస్తూ కుడి తొడని ప్యారలల్గా తీసుకొస్తూ శిరస్సుని మనం కింద ఆనిస్తూ హ్యాండ్స్ని కూడా ఎంత అయితే అంత ముందుకి తేయటానికి ట్రై చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చేసి హ్యాండ్స్ని ఆ తర్వాత లెగ్స్ని రిలాక్స్ చేయొచ్చు. ఈ ఆసన చేసినప్పుడు మనం గమనించినట్టయితే మన యాంకిల్స్, మన కాఫ్ మజిల్స్, మన థైస్ దగ్గర, మన గ్రాయిన్ హిప్ దగ్గర, మనకి షోల్డర్స్ దగ్గర అండి మనం చెస్ట్ని ఓపెన్ చేసి బెండ్ అయ్యేటప్పుడు రెస్పిరేషన్ డిసార్డర్స్ ఉన్న వాళ్ళకి మైండ్ని కామ్ డౌన్ చేయడానికి ఈ ఆసన చాలా బెనిఫిట్గా ఉంటుంది. మనము బద్ధ వీరభద్రాసన ఆసన ఎలా చేయాలో చూసేసామండి. అలాగే ఆసన వల్ల కలిగే లాభాలు కూడా తెలుసుకున్నాం. ఈ ఆసన మనం కలిసి ప్రాక్టీస్ చేసే ముందు ఒక చిన్న విషయం అండి, మీరు గమనిస్తున్నారా మన శరీరంలో ఏదైనా చేంజెస్ కానివ్వండి, ఎనర్జీ లెవెల్స్లో లేదా ఫ్లెక్సిబిలిటీలో లేదా స్ట్రెంగ్త్లో లేదా ఆలోచించే విధానంలో మనకి ఏదన్నా చిన్న చిన్న మార్పులు అయితే తప్పకుండా మీరు సాధన చేస్తే అబ్జర్వ్ చేసే ఉంటారని. మీరు ఇలాగే ప్రతిరోజు సాధనాన్ని కంటిన్యూ చేయండి. తప్పకుండా మీరు అనుకున్నవన్నీ చేయగలుగుతారండి. హెల్త్ విషయంలో కానివ్వండి, మనం ప్రొఫెషనల్గా కూడా మనం సాధన చేయటం వల్ల చాలా రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి తప్పకుండా ఇది మీకు యూస్ఫుల్గా ఉంటుంది. మనము బద్ధ వీరభద్రాసన కలిసి కొన్నిసార్లు ప్రాక్టీస్ చేద్దాము. 2 కాళ్ళతో చేయాలి కాబట్టి నేను కుడి కాలు ఎడమ కాలుతో చేస్తూ ఉంటాను. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా లెగ్ పొజిషన్ని ఇక్కడే మార్చానండి. మీకు ఒకవేళ ఇది ఫీజిబుల్గా లేకపోతే మనము ఎడమ కాలని వెనక్కి తీసుకెళ్ళి కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. మెల్లగా పైకి వచ్చేసి చేతులని ఆ తర్వాత కాళ్ళని రిలాక్స్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు పరివృత పశ్చిమోత్థానాసన. చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి ముందుగా దండాసనాలు కూర్చోవాలి కాబట్టి నేను ఆ పొజిషన్కి వచ్చేస్తున్నాను. మీరు కూడా ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా కూర్చోవటానికి ట్రై చేయండి. ఇప్పుడు 2 లెగ్స్ని స్ట్రెచ్ చేస్తూ దండాసనాలో కూర్చుంటున్నాము. కూర్చున్న తర్వాత చూడండి, నా ఎడమ కాలని ఎడమ వైపున స్ట్రెచ్ చేశాను. ఇప్పుడు కుడి కాలని ఫోల్డ్ చేస్తూ నా ఎడమ తొడ లోపల భాగంలో ప్లేస్ చేస్తున్నాను. చూడండి, వన్స్ లెగ్స్ ఈ పొజిషన్లో పెట్టిన తర్వాత మనము శ్వాసని తీసుకుంటూ 2 చేతులని పైకెత్తండి. శ్వాసని వదులుతూ చూడండి, ఎడమ వైపున బెండ్ అవుతూ ఎడమ కాళ్ళ బొటన వేలని మనము 2 చేతులతో హోల్డ్ చేస్తూ, అలాగే ఇక్కడ చూడండి మన చెస్ట్ ఇలా పాయింట్ చేద్దండి. చెస్ట్ని బాగా ఓపెన్ చేస్తూ పైన వైపున చూడండి. మళ్ళీ మెల్లగా శ్వాసని తీసుకుంటూ పైకొచ్చి ఈసారి శ్వాసని వదులుతూ నా కుడి తొడ ఈ భాగంలో ప్లేస్ చేస్తూ శ్వాసని వదులుతూ బెండ్ అవ్వండి. చూసారు కదండి, ఇక్కడ చిన్న వేరియేషన్ని యాడ్ చేశాను. మీ బటక్స్ని పైకి లిఫ్ట్ చేయకుండానే మీరు శిరస్సుని కింద ఆనించడానికి ట్రై చేయండి. ఇక్కడ మనము ఎక్కువగా ఈ స్ట్రెచ్ చేసినప్పుడు ఈ భాగంలో స్ట్రెచ్ ఉంటుందండి. మనము ఆపోజిట్ సైడ్లో ట్విస్ట్ అవ్వటం వల్ల మనకి ఈ భాగంలో కూడా మంచి స్ట్రెచ్ ఉంటుంది. కాబట్టి ఈ 2 ప్రాక్టీసెస్ని కలిపి కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. ఈసారి కుడి కాలని కుడి వైపున స్ట్రెచ్ చేస్తున్నాను. అలాగే ఎడమ కాలని చూడండి, నేను కుడి తొడ లోపల భాగంలో ప్లేస్ చేశాను. శ్వాసని తీసుకుంటూ మీరు మెల్లగా మీ అప్పర్ బాడీని చూడండి ఎడమ మోకాల దగ్గరికి టర్న్ చేయండి. శ్వాసని తీసుకుంటూ 2 చేతులని పైకెత్తుతూ శ్వాసని వదులుతూ బెండ్. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ పైకి వచ్చేసి శ్వాసని వదులుతూ మీ శిరస్సుని కింద ఆనించండి. నాతో పాటు మీరు కూడా 2 వైపున చేయండి. మెల్లగా మీ చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి పరివృత పశ్చిమోత్థానాసన. నేను చెప్పినట్టు
సైడ్స్కి మంచి స్ట్రెచ్ ఇస్తూ సైడ్ ఫ్యాట్ని కరిగించడానికి చాలా ఉపయోగపడుతుందండి. అలాగే లెగ్ని మనం స్ట్రెచ్ చేసి మనం బెండ్ అయ్యే ప్రాసెస్లో కాళ్ళలో ఫ్లెక్సిబిలిటీని బాగా పెంచుతుంది. మనకి హ్యామ్స్ట్రింగ్స్కి మంచి స్ట్రెచ్ ఇస్తుంది. షోల్డర్ మొబిలిటీ కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు ఉత్థాన పాదాసన. చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి శవాసన నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి నేను ఆ పొజిషన్కి వెళ్ళిపోతున్నాను, చూడండి. ముందుగా శవాసనలో ఇలా రెస్ట్ చేస్తామండి. మీకు బ్యాక్ పెయిన్ ఉంటే 2 చేతులతో ఇలా డైమండ్ షేప్లో ప్లేస్ చేసి లో బ్యాక్ దగ్గర ప్లేస్ చేయండి. లేదు ఏ పెయిన్ లేదు అంటే పర్లేదండి, మన హ్యాండ్స్ని సైడ్స్కి బాడీలో ప్లేస్ చేసి కూడా చేయొచ్చు. ఇప్పుడు మెల్లగా శ్వాసని తీసుకుంటూ 2 కాళ్ళని 90 డిగ్రీస్ పైకెత్తండి. ఇలా కొన్ని క్షణాలు హోల్డ్ చేద్దాము. ఇక్కడ కాళ్ళు వేలు మాత్రం మీ వైపున ఫేస్ చేయాలండి. కంఫర్టబుల్గా ఉండేటట్టు హోల్డ్ చేయండి. ఇప్పుడు మెల్లగా 2 కాళ్ళని 60 డిగ్రీస్లో హోల్డ్ చేయండి. ఫార్టీ 45 డిగ్రీస్లో హోల్డ్ చేయండి. మెల్లగా 20 డిగ్రీస్. మెల్లగా 2 కాళ్ళని రిలాక్స్ చేయొచ్చు. చూసారు కదండి, జస్ట్ స్ట్రైట్గా మనం లిఫ్ట్ చేయటాన్ని 90, మళ్ళీ మెల్లగా 60, 45, 20. ఇలా మనము కొన్ని క్షణాలు యాంగిల్లో హోల్డ్ చేయడానికి ట్రై చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా చేతులని రిలాక్స్ చేస్తూ శవాసనలో కొన్ని క్షణాలు రెస్ట్ చేయండి. మెల్లగా ఒకవైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి ఉత్థాన పాదాసన. ఈ ఆసన చేయటం వల్ల మనకి కోర్ స్ట్రెంగ్త్ అన్నది బాగా పెరుగుతుందండి. మనం లెగ్స్ని లిఫ్ట్ చేసి ఒక్కొక్క యాంగిల్లో ఎక్కువసేపు హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. బాడీ షివర్ అవుతుందండి, ఏం పర్లేదు. మనం ఆ షివరింగ్ స్టార్ట్ అయినప్పుడే మనకి ఫ్యాట్ని కరిగించడానికి అలాగే స్ట్రెంగ్తనింగ్కి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి కంటిన్యూ చేయడానికి ట్రై చేయండి. ఇదండి ఉత్థాన పాదాసన. ఈ ఆసనాన్ని కూడా మీ సాధనాలో యాడ్ చేస్తూ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇదండి ఇవాళ మన ఆసన సాధన. మనము సూర్య నమస్కారం ఒకటి కొత్తది నేర్చుకుంటూ కొన్ని ఆసనాస్లో స్ట్రెచ్చింగ్ అలాగే ఫ్లెక్సిబిలిటీ పెరగటానికైతే చేశాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున్న సాయంత్రం వేళలో తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, హలీమ్ సీడ్స్ గురించి చాలామంది వినే ఉంటారండి. దీన్ని తెలుగులో హలీమ్ సీడ్స్ అంటారు, ఇంగ్లీష్లో ఆలివ్ సీడ్స్ అని కూడా అంటారండి. ఇందులో చాలా ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని ఎలా తీసుకోవాలో చెప్తానండి. మనము 1/2 టేబుల్ స్పూన్ లేదా 1 టేబుల్ స్పూన్ నుంచి స్టార్ట్ చేయాలండి. జస్ట్ ఒక గ్లాస్ వాటర్లో యాడ్ చేస్తూ మనము ఎక్కువగా న్యూట్రిషన్ అబ్జర్వ్ చేయడానికి విటమిన్ సి అంటే లెమన్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే గుడ్ ఫ్యాట్ అంటే నెయ్యి అలాంటివి యాడ్ చేసి కూడా మనం కన్జ్యూమ్ చేయటం వల్ల కాన్స్టిపేషన్ ఉన్న, బ్లోటింగ్ ఇష్యూస్ ఉన్న, ఐరన్ రిచ్ కాబట్టి మన బాడీ విటమిన్ సి కూడా ఉంటుంది కాబట్టి మన బాడీ అబ్జర్వ్ చేసి మనకి హెల్త్కి చాలా ఇంప్రూవ్ చేస్తుంది. కాబట్టి దీన్ని కొంచెంగా
మనము అలవాటు చేసుకుందామండి. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.